కూరలో పసుపు ఉండాలి. ఇది కొంచెం పసుపు ఇప్పుడు కనిపించిందిగా, ఏం కాదులే, ఇంకా అన్నీ కలిసిపోతాయి. కారం కూర ఉడికిన తర్వాత పసుపు వేసుకుంటున్నాం అండి, ఎందుకంటే కనిపించలేదండి. అది తేమ్మ దానికి అన్నానది ఏంటది? అవును, అది టేప్ అడుగు ఒకసారి, అది ఆగకపోతే అది పెడదాం. చాలా ఉడికిందా ముక్క? నువ్వు నందే అడుగు. సార్ పట్టుకొని చూడు, ఎందుకంటే ముక్క పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు. పెడతాను దీని పెట్టిన ఫస్ట్ అన్నం అగ్నిదేవుడికి పెట్టాలండి ఎప్పుడు. కనకమ్మ అన్నం తినేటప్పుడు ఎప్పుడైనా. నాకొద్దు కనకమ్మ ఇప్పుడు, అది వేసుకు తిందిగానే. ఇప్పుడు నాకొద్దు అన్నం, ఆకలేదు. అది వేసుకు తిందిగానే. చాక్లెట్ తిన్నా నోరు మొత్తం తీయగా. కారం కారం మసాలా తీసుకు తిని కొంచెం ఇవే కోరి కూర వేస్తేనే అది తీసుకురా, గరిటలో తీసుకురా. అది ఒక గిన్నె ఉంటుంది, గిన్నెలో చెప్తా. గిన్నె పట్టుకోముందు లేదు అసలు తెలగి పెట్టాడు. ఈరోజు ఆనపకాయ కూర వండుకుంది కనకమ్మ. ఆనపకాయ కూరను ఆనపకాయ కూర లివర్ ఫ్రై అనమాట. ఏం కావాలి? ఒక్కటి చాలు నాకు. నీకు అది నాకు. చాక్లెట్ తింటా నేను, నోరు తీయగా ఉంది. ఏం తిన్నావు? ఫ్రై స్టార్ చాక్లెట్. ఓహో, మరి నేను తిన్నాను, మరి నాకులేదే. నాకు ఎందుకు నోరు మొత్తం స్ప్రెడ్ అయింది అది. అంటే నీది కొంచెం నువ్వు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా, అందుకే తొందరగా పోయింది. నేను కొంచెం జూనియర్ కాబట్టి కొంచెం తీపి అనేది అలానే ఉంది. ఏదైనా పప్పులో కానివ్వండి, ఏదైనా కర్రీలో మనం లివర్ ఫ్రై నంచుకొని తింటుంటే భలే ఉంటుంది. పెట్టిన మాట్లాడు. సూపర్ ఉందండి. నేను పెద్దగా ఇష్టపడను, కానీ ఫ్రై అయినాక బాగుంది. నేను ఉప్పు కారం వేసి ఉడకబెట్టాను. శుభ్రంగా గంట పడుకుంటా. ఒకరోజు మర్రి చెట్టు కిందకు పోయి చికెన్ వండుకొని తిన్నాం. హలో హలో, కర్మ ఉప్పలు రాగలవా? ఒప్పుకుందా లేదా? మళ్ళీ ఎందుకులే సైడ్ నొప్పి అంటాను. వస్తా.
చిన్న పని ఉంది, అది ఏం పని? పోయి ఒక 10 నిమిషాలు మాట్లాడి వద్దాం. ఏం పని అంటే చెప్పలేవా? తెలిసిద్దిగా నీకు వస్తే. ఏముంది బ్రెయిన్? ఏమీ లేదు ఉప్పుగా. దేంట్లో? కొంచెం 100 రూపాయలు తీసుకున్నా అది తీసుకున్నాడు. అర్ధ కిలో పైన ఉంది. मैंने तो साल बोली में कहते कि వేడి వేడి మీద తినమ్మా. నువ్వు చేస్తాను పోనీ అమ్మాయి ఎలా ఉందని చెయ్యరు కదా. ఎవరు చేసేది? బాబా కొడుకుని నేను ఉండగా ఎందుకు కనుక నువ్వు భయపడతావు? దా చూడు, చికెన్ స్మెల్ చూసి వచ్చింది. చికెన్ స్మెల్ చూసి వచ్చింది చూడు. అది దేని ఆకలి దానిది. అబ్బా ఇట్లా ఫుల్గా మేత పడినా నేర్స్తాం. తిన్నా నేస్తాం, తినకపోయినా నేస్తాం. తినకపోతే అదొక నేర్స్తాం, తింటే అదొక బాగా నేర్స్తాం. వెరైటీ నేర్స్తాం.
బోర్పిల్లి ఇది. బోర్ పిల్ల అంటే పెద్ద పిల్లి నీకు మళ్ళీ. బోర్ పిల్ల అంటే పెద్ద పిల్ల, ఉమ్. మొగోడు పిల్లి. అవును. దాని ముఖం గంభీరంగా ఉంటుంది నీకు మళ్ళీ. అదిగో చూడు చూడు అదిగో దాని నడక, దాని పొజిషన్, ముఖం భయంగా ఉంటుంది. గంభీరంగా ఉండి గోండా పని చచ్చిపోయేది. మొన్న వెళ్ళింది, నేను వెళ్ళాను కదా. కానీ వాళ్ళ చెల్లెలు ఎంత బాగా పలకరించారో నేను. మరి ఇంటికి అన్నీ పట్టుకెళ్ళమన్నారు. చావు దగ్గర తెచ్చుకోకూడదు. ఇంటికి నేను ఇద్దరు 4 రోజులు పట్టుకోలేదు. ఫిష్ వెంకటన్న బాక్సులు తెచ్చుకున్నారు రెడీగాని. ఓయమ్మో రామ రామ. పైగా ఉప్పుల బాలిమే వంక, ఉప్పుల బాలి తిన్న. ఒక ఆయన జబర్దస్త్లో ఒక ఆయన ఏదో అన్నాను కదా, నల్లమాల ఏదో అని. ఆయన అన్న పట్టుకెళ్తారా మీ ఇంటికి అని అడిగాడు. వద్దండి నన్ను వచ్చి ప్రత్యేకంగా అడిగాడు. ఆయన వీళ్ళని అసలు పట్టుకెళ్ళడం చూడలేదండి. అయినా నేను బయట నుంచి వీళ్ళు వస్తున్నారని వచ్చి బాగున్నారమ్మా అని, మీరు నెంబర్ ఇవ్వండి నేను పిలుస్తాను అన్నట్టు. మర్చిపోకుండా ఉన్నా అంతే. ఇప్పుడు మర్చిపోతారు. మబ్బు చూడు ఎలా వేసిందో. వర్షం పడుద్ది. తినేం ఆపేసి తింటున్నా, వాళ్ళకి మెసేజ్ పెడుతున్నా వస్తాను. మరి వర్షం పడేటట్టుంది, మీరు ఇస్తానంటేనే వస్తాను అని ఇప్పుడు ఇల్లు తెలుసా? ఇల్లు కదా ఆఫీసా?